ఒక నాయకుడు వ్యక్తి మీద కోపంతో లేదంటే ఈ దేశం ధర్మం మీద కోపంతో అటు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనం చూసాం. అందుకని మీరు ప్రతి సంఘటన వెనుక నేను మాట్లాడుతున్నప్పుడు దానికి చాలా హిస్టరీ చదివి ఉంటాను, నేను అర్థం చేసుకుని ఉంటాను, మేధావులతో మాట్లాడుతుంటాను. అందులో నేను ఒక మాట చెప్పినప్పుడు ఇది ఉట్టినే చెప్పడం అన్నది మీరు కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడుతున్న వాటి గురించి మీకు తెలియజేస్తాను. అందుకని ప్రాంతీయ పార్టీ అనేది ఒక జాతీయవాదాన్ని విస్మరించకూడదు. కేవలం ప్రాంతీయతతో కూడిన బెనిఫిట్స్ చూసి మీరు జాతీయవాదాన్ని వదిలేసి ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని ప్రాంతీయతని గౌరవించే జాతీయవాదం, ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేకపోవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకు బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగి మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి.